పార్టీలు దండగా. సుమిత్రానంద్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికారిక ట్విట్టర్ నుండి ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ బయటకు వచ్చింది. ఎక్స్లో కోల్గేట్ వాటర్ బాటిల్ ఒరిజినల్ డూప్లికేట్ డిఫరెన్షియేట్ చెప్తూ, అంటే డైరెక్ట్గా మీరు కవిత గారు బీఆర్ఎస్ను టీఆర్ఎస్ను డూప్లికేట్ చేసిందని చెప్పడంలో ఎందుకు సంకోచించారు? సంకోచం ఏం లేదండి, స్పష్టం. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి అనలిస్ట్ శేషు గారికి, సోదరులు తాడూరి శ్రీనివాస్ గారికి నమస్తే అండి. జై తెలంగాణ. ప్రైమ్ 9 ప్రేక్షకులకు కూడా సంశయం ఏమీ లేదు. ఆమె విచక్షణకు వదిలేస్తూ కేసీఆర్ గారి తనయగా ఇంతదాకా ఎదిగినటువంటి తాను ఈ స్థాయిలో మరొకసారి ఎంపీగా 2 పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేయగలిగినటువంటి తాను ఇవాళ కేసీఆర్ గారిని నిందిస్తూ పార్టీ పెట్టడం. ప్రజాస్వామ్యంలో పార్టీ ఎవరైనా పెట్టొచ్చు, స్వాగతించాల్సిందే. ప్రజల కోసం ఎవరైనా పోరాటాలు చేయొచ్చు, ప్రజల కోసం ఎవరైనా పనిచేయొచ్చు. దానికోసం చోటు ఉందా లేదా అనేది అప్రస్తుత అంశం. అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడైతే తెలంగాణలో. ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు గోసబడతా ఉన్నారు. పోరాటం చేయడానికి పార్టీలు ఎన్నైనా అవసరమే, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానేతగా, 9.5 సంవత్సరాలు తెలంగాణను తీర్చిదిద్దినటువంటి మహానాయకుడిగా, ఒక అద్భుత పాలకుడిగా, పరిపాలనా దక్షుడిగా కేసీఆర్ గారిని తప్పుబట్టడమే తప్పుగా తెలంగాణ సమాజం భావిస్తుంది. దాన్ని ఎంత మాత్రం తెలంగాణ సమాజం స్వీకరించదు. కొద్ది శాతం తాడూరు శ్రీనివాస్ గారు అంటారు ఏదో నైజామును గోరిగడతామన్నట్టుగా, లేకపోతే బ్రిటిష్ వాళ్ళని తరిమినట్టుగా. ఎక్కడండి 1.7% ఓట్లు? అది కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అనేక కళ్ళబొల్లి హామీలు, అబద్ధపు హామీలు, 420 హామీలు, 6 గ్యారంటీల పేరుతోని మరో 13 హామీలు అదనంగా ఇచ్చి, జనాభాలో సగమైనటువంటి మహిళను మోసగించి, ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళకు ప్రతి నెల 2,500 అకౌంట్ లో వేస్తానని నమ్మబలికి, 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇస్తానని నిరుద్యోగులను నమ్మించి, యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి అటు యువతను నమ్మించి, కళ్యాణ లక్ష్మితో తులం బంగారం పెడతానని మరి పెళ్లి కావాల్సినటువంటి యువతులను నమ్మించి, అన్ని వర్గాలను, ఒక వర్గం అని కాదండి, 10 లక్షలు కాదు 12 లక్షలు దళిత బంధు ఇస్తామని దళితులను మోసగించి, అన్ని వర్గాలను మోసగించి, ఉద్యోగులను మోసగించి, మీకు 3 DAలు పెండింగ్ పెట్టారు కేసీఆర్, మేము వచ్చి క్లియర్ చేస్తాము, PRC ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 5 DAలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. అలాగే PRC ఊసేలేదు. ఇంకా రిటైర్ అయిన ఎంప్లాయీస్ పడుతున్నటువంటి గోస చూస్తా ఉన్నాము. ఇట్లా పరిపాలనా పరంగా విఫలం చెంది కేవలం స్కాములు చేయడానికి పాలన చేస్తూ 3,47,000 కోట్ల పైచిలకు అప్పు తెచ్చి దాన్ని ఏం చేసిండ్రో చెప్పలేని పరిస్థితి. అలాగే రాష్ట్ర ఆదాయం కూడా ఏం జరుగుతోంది, ఏం చేస్తా ఉన్నారో చెప్పలేని పరిస్థితి. ఇటువంటి సందర్భంలో సరే పోరాడొచ్చు, ప్రజల పక్షమై ప్రశ్నించవచ్చు, మీ స్థానం ప్రజల్లో పదిలపరుచుకోవచ్చు, కానీ తన ఉద్దేశం కేవలం బీఆర్ఎస్ ను బద్నాం చేయడానికి, కేసీఆర్ గారి పాలనను బద్నాం చేయడానికి అన్నట్టే ఉన్నది. కేటీఆర్ గారు సమర్థుడండి. ఆయన తండ్రి సుమిత్రానంద మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రాముణ్ణి గౌరవించేటువంటి బీజేపీ పార్టీ, ఒక్కొక్క క్షణం అండి, రాముణ్ణి గౌరవించే బీజేపీ పార్టీ తండ్రి ఆజ్ఞతో, మరి తండ్రి ఆదేశాలతో ప్రజల పక్షమై 24 గంటలు ప్రజల్లో ఉండి పోరాటం చేస్తున్న కేటీఆర్ గారిని మరి ఏ రకంగా తక్కువ చేస్తారండి? అది ఇంతవరకు సమంజసం. తండ్రి గుండెల మీద అన్ని పోయి ఆ ఇంట్లో పుట్టడమే అవమానంగా, సిగ్గు. తిరునారి శేషు గారు, కవిత గారు మళ్ళీ వస్తాను. సమంజసం కాదు. శేషు గారు, ప్రజలు వ్యతిరేకిస్తారు. శేషు గారు, నాకు చిన్న టెక్నికల్ క్లారిఫికేషన్ అవసరం ఉందండి. తెలంగాణ రాష్ట్ర